అబ్బాయిలు ఇప్పుడు చేయరు. సరే నేనున్నాను, నన్ను చేయండి ఇక్కడ. నాకు ఇష్టం లేకుండా మీరు ఎవరు చేయరు కదా. నేను చనువిస్తేనే నా పక్కన ఎవరైనా వచ్చి నుంచుంటారు, కూర్చుంటారు. నేను చనువివ్వకపోతే, ఒకవేళ చనువు ఇచ్చానే అనుకో, నా వయసు ఇంత, నా వయసుకు తగ్గట్టుగా ఒక 20 ఏళ్ళ అబ్బాయి రావచ్చు, ఒక 25 ఏళ్ళ అబ్బాయి రావచ్చు, అక్క అని పిలవచ్చు, బాబీ అని పిలవచ్చు, లేకపోతే అమ్మ అని పిలవచ్చు, లేకపోతే మేడం అని పిలవచ్చు. ఇటువంటివి ఏవైనా చనువుగా కాళ్ళు చేతులు టచ్ అవ్వచ్చు. అయినంత మాత్రానే దాన్నే పట్టుకొని నా ప్రైవేట్ పార్ట్లలో టచ్ చేశాడు, నాకు అక్కడ టచ్ చేశాడు, ఇక్కడ టచ్ చేశాడు అని చెప్పి ఇలా అబ్బాయిలను ఇలా చేసి కేసులు పెడతాం ఎంతవరకు న్యాయమని నేను అనుకుంటున్నాను. గతంలో జరిగిన ఇష్యూస్ అప్పుడే కేసులు పెడితే బయటకి ఏదో నిజాలు వస్తాయి కదా. ఎప్పుడో జరిగిపోయిన ఒక 1 year 2 years తర్వాత కేసులు పెడుతున్నారు. అదే నేను అడుగుతున్నాను. అప్పుడు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఎందుకు వస్తున్నారు? అదే అమ్మాయిలు నేను ప్రశ్నిస్తున్నాను. అప్పుడు మీకు ఏం సరిపడా అబ్బాయిలు మీకు కావాల్సినవి ఇచ్చారు, కావాల్సినవి జరిపారు, కావాల్సినవి చేస్తే అప్పుడు సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు? అంటే మీకు ఇప్పుడు అగ్నెస్ట్ అయ్యారా? మీరు అడిగిన ఇవ్వట్లేదా? మీరు కోరిన కోరికలు తీర్చట్లేదా? మీరు ఏమైనా అడిగితే చెయ్యట్లేదా? అందుకనే ఇలా తయారవుతున్నారా? ఏంటమ్మా ఇది ఎంతవరకు న్యాయం? మిమ్మల్ని కన్నట్లే అబ్బాయిల పేరెంట్స్ కూడా అబ్బాయిలను కన్నారు. అలాగే మీరెంత అబ్బాయిలు కూడా అంతే. ఇలాగే ఉండాలి. కానీ మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఇదయ్యి, మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఇది చేస్తే మాత్రం ఇది మాత్రం ఎవరు ఒప్పుకోరు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఎవరు ప్రవర్తించొద్దు. ఎంత అమ్మాయిల తరపున న్యాయాలు, చట్టాలు, ఎంత లేడీస్ తరపున, మహిళల తరపున ఉన్నా కానీ మీరు మాత్రం దయచేసి కొంచెం ఆలోచించండి. మీకు ఏది కావాలో అది చేసుకోండి. లేకపోతే మీ అమ్మమ్మ నాన్నలతో చెప్పి పెళ్ళిళ్ళు చేసుకోండి, చక్కగా సంసారాలు చేసుకోండి, జాబులు చేసుకోండి. అత్తమామలకే కానీ, అమ్మ నాన్నలకే కానీ, మీ అన్న చెల్లెళ్ళకే కానీ, ఇంట్లో ఉన్న ఆడపడుచులకే కానీ, బావమరుదులకే కానీ, ఎవరికైనా కానీ అనుగుణంగా ఉండడానికి ప్రయత్నించండి. అంతేగాని మీరు చదువుకున్నారని ఒక హెడ్ వెయిట్ తోటి, ఒక తలపొగరుతోటి, మీకు జీతాలు వస్తున్నాయి, మీకు శాలరీలు వస్తున్నాయని ఒక అహంకారాలతోటి మాత్రం ఎవరైనా కానీ ఇలా చేయొద్దు. ఎందుకంటే మిమ్మల్ని మీ తల్లిదండ్రులు ఎలా కన్నారో అలాగే అబ్బాయిలను కూడా కన్నారు. ఇదొకటి గుర్తించి, ఇదొకటి గమనించి మన న్యాయస్థానాలే కానీ, చట్టాలే కానీ కొంచెం నిజాలు తెలుసుకొని అరెస్టులు చేసి రిమాండ్లకు పంపిస్తే వాళ్ళకు కూడా కొంచెం న్యాయం జరుగుతుందని మరీ కోరుకుంటున్నాను. ఓకే, ఫేమ్ లేనప్పుడు అంతా బాగుంటది. కొంత ఫేమ్ వచ్చినాక వాళ్ళని బ్లేమ్ చేయడానికి, వాళ్ళకి ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి ఇలా చేస్తున్నారంటారా? కాదు, డబ్బు కోసం చేస్తుండొచ్చు. ఎందుకు వాళ్ళకి సరే ఫేమ్ లోకి వచ్చారు, బాగానే ఉంది. వాళ్ళ ఫేమ్ ని బ్లేమ్ చేసినంత మాత్రాన వీళ్ళకి వచ్చేది ఏంటి, వీళ్ళకి ఒరిగేది ఏంటి, ఏం ఒరుగుతుందని చెప్పేసి ఇలా చేస్తున్నారు. వాడికి ఆఫర్ పోతే దీనికి ఒరిగేది ఏంటి? సరే వాడికి పోయినాయి, ఆఫర్లు పోయినాయి, వాడి లోపలేసారు, బాగానే ఉంది. దీనికి వచ్చింది ఏంటి? దీని జీవితం ఆగమైపోయింది కదా. ఇక్కడ ఈ అమ్మాయిని ఇంకొకళ్ళు ఎవరు పెళ్లి చేసుకోరు కదా. నీ జీవితాన్ని నీ చేతుల్లో నువ్వు ఆగం చేసుకుంటావా? మీ పేరెంట్స్ నువ్వు బరువు అయ్యి ఇంట్లో కుంపటల్లో కూర్చుంటావా? ఏం చేద్దామని నువ్వు ఇలా అబ్బాయిని చేస్తావు? ఇలాగా అమ్మాయిలకి మా పేరు బయటికి రాదని ఒక ధీమా ఉంది కదా. ఎందుకు లేదు? తెస్తారు. ఇవాళ అబ్బాయిల పేర్లు వచ్చినట్టే రేపు అమ్మాయిల పేర్లు కూడా వస్తాయి. తీసుకురండి సోషల్ మీడియా వాళ్ళు. ఆ అమ్మాయి ఎవరో ఏంటో పట్టుకొని ఆ అమ్మాయి ఫోటో వీడియోతో సహా బయట పెట్టండి. ఎందుకు అబ్బాయిలను ఎందుకు ఇలా చేస్తున్నారు? సాయి గాని, చందు గాని వీళ్ళందరి పేర్లు బయటికి రాలేదు. వాళ్ళైతే జైలుకి వెళ్ళారు. అదే మీకు నేను కూడా మీ మీడియా వాళ్ళని ఇంకొక మాట అన్నా. మీ మీడియాలో చాతకంతనం కూడా ఉంది. అబ్బాయిలు అయి ఉండి అబ్బాయిలని అంత బ్లేమ్ ఎందుకు చేస్తుండే? మీరు కూడా ఎందుకు కోరుకుంటారు? ఆ అమ్మాయిని ఎవరో లాగండి, లాక్కురండి, పట్టుకొని లాక్కురండి. కాలు పట్టుకొని లాక్కొస్తారో, చెయ్యి పట్టుకొని లాక్కొస్తారో, టాప్ పట్టుకొని లాక్కొస్తారో, చున్నీ పట్టుకొని లాక్కొస్తారో, లాక్కురండి. మహిళా సంఘాలు వస్తాయి. ఎందుకు వేస్తే ఏమీ వెయ్యవు. అప్పుడు చెప్తారు సమాధానం. ఎక్కడనేది ఎక్కడ టచ్ చేశారనేది అప్పుడు వచ్చింది. ఈ అబ్బాయి ఎక్కడ టచ్ చేసి ఈ అమ్మాయి ఎక్కడ రివర్స్ అయింది అనేది అప్పుడు వచ్చింది. మీడియా వాళ్ళు మా కూతుర్ని ఇలా చెప్పారు, బజార్ పాలు చేశారు, అది చేశారు, ఇది చేశారని మహిళా సంఘాలు మళ్ళీ ఎందుకు వస్తాయి అంటే అబ్బాయిలను చేయొచ్చా? అబ్బాయిల తల్లిదండ్రులను బయటికి లాగొచ్చా? అబ్బాయిల పేరెంట్స్ లాగొచ్చా? అబ్బాయిల పరువులు తీయొచ్చా? వీళ్ళకు ఉన్నట్టు అబ్బాయిలకు ఉండవా పరువులు? వీళ్ళు చదువుకున్నట్టు అబ్బాయిలు లేరా? అబ్బాయిలు కూడా ఉన్నారు కదా. అలాగే ఫైనల్ గా ఏం చెప్తారండి ఇలాంటి ఇష్యూస్ మీద? ఇష్యూస్ ఏముంది, కొంచెం అమ్మాయిలు ఇప్పుడున్న అమ్మాయిలు అందరూ అలాగే ఉన్నారు. ఎవ్వరు తక్కువ లేరు. ఏంటంటే లగ్జరీ లైఫ్లు, లక్షల్లో శాలరీలు, ఒక బాయ్ ఫ్రెండ్ ఒక్కొక్క అమ్మాయి 2 3 4 మెయింటెనెన్స్ చేస్తుంది. అమ్మాయిలు తక్కువ ఉన్నారని చెప్పడం వలన, లేకపోతే ఇంకా ఏంటా అనేది నాకు అర్థం కావడం లేదు. కానీ ఇదైతే మాత్రం అమ్మాయిలు అయితే మాత్రం ఇప్పుడు మాత్రం చాలా అంటే చాలా డేంజర్ గా ఉన్నారు. చాలా భయంకరంగా తయారై ఉన్నారనమాట. ఒక మహిళగా మహిళల ద్వారా ఇలా అంటున్నాను అంటే అది ఏంటంటే నేను వాళ్ళని డైలీ చూస్తున్నాను, వాళ్ళ ప్రవర్తన చూస్తున్నాను, వాళ్ళ నడవడిక చూస్తున్నాను, వాళ్ళ మాటలు చూస్తున్నాను. ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. కొంచెం
చూసి ఇష్టమైతే పెళ్లిళ్ళు చేసుకోండి, ఇష్టం లేకపోతే వదిలేయండి, దండం పెట్టి తప్పుకోండి. మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఏం చంపరుగా, చంపినాడు వాళ్ళనే వదలదుగా, చట్టాలు వదలవు, న్యాయాలు వదలవు. అంతేగాని ఏదో ఊరిన చేయి తగిలినంత మాత్రం, కాలు తగిలినంత మాత్రాన మీరు ఇలా పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టి రిమాండ్లకు పంపిస్తే వాళ్ళ లైఫ్లో ఏం కావాలని ఇలా చేశారు. సినిమా ఇండస్ట్రీలోనే కానీ రాజకీయ ఇండస్ట్రీలోనే కానీ ఎదగడం అంటే అంత ఆషామాషి కాదు. ఎన్నో ఆహారనిశలు మానాలి, నిద్రాహారాలు మానాలి, కుక్క తిరుగులు తిరగాలి, ఆఫీసుల చుట్టూ మెయింటెనెన్స్ చేసుకోవాలి, ఫేస్ మెయింటెనెన్స్, బాడీ మెయింటెనెన్స్, కాస్ట్యూమ్ మెయింటెనెన్స్ అన్ని చేసుకుంటూ నానా తిప్పలు పడితేనే కానీ ఒక సూపర్ స్టారో, ఒక మెగా స్టారో, ఒక రెబల్ స్టారో, మరి ఇంకెవరో అవ్వరు రాజకీయాల్లోనే కానీ లేకపోతే దేనిట్లోనైనా కానీ. ఇది ఇంత ఆషామాషి కానే కాదు సినిమా ఇండస్ట్రీలో ఎదగడం అంటే. అంత ఎదిగిన అబ్బాయిని ఈ అమ్మాయి ఇలా చేసిందంటే ఆ అమ్మాయి మనోగతం ఏంటో, ఆ అమ్మాయి వెనకమాల ఉన్నది ఏంటో లాగితే మీడియా వాళ్ళు అన్ని బయటికే వస్తాయి. లాగండి, మీకు చేతనైతే నేను చూసుకుంటాను.